ఆ పిల్లలకి నిజంగా అంత ధైర్యం ఉంటే, అంత తెగింపు ఉంటే మీరు డబ్బు సంపాదించుకోండి. మీకు దమ్ము ఉంటే బయట లోకాన్ని అండి, మీ సొంతంగా మీరే ఇల్లులు కట్టుకోండి, మీ ఫుడ్ మీరే తినండి. ఒక్కరోజు చూద్దాం, ఆనంద చూద్దాం. మీరు ఒక్కరోజు ఉండరు. మీరు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారంటారే, ఆ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అన్నం పెడితేనే, బట్టలు వేస్తేనే ఓడేయాడు నీకు ఫ్రెండ్. నిజంగా నీకు ఫ్రెండ్ అయితే ఓడి రమ్మని బయటికి, నువ్వు ఓడి కలిసి బతకండి చూద్దాం. అది మీ వల్ల కాదు ఇది, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. మేమైనా చేసినాం, తల్లిదండ్రులతో గొడవపడి మీరే నాకు పెట్టేది. నేను బతకగలుగుతాను, బయటకు వస్తే ఈ వయసులోనే మా వల్ల కావట్లేదు అసలు. మోసాలు బయట అంతా మోసాలు. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని తిని బాగా వాళ్ళు మోసాలు చేస్తారు అందరూ. అది మీకు అర్థం కాదు. మీ ఫ్రెండ్స్ అందరూ, పిల్లల ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అడ్డం పెట్టుకొని తిని వాళ్ళు వేసి మంచి బట్టలు వేసుకొని మిమ్మల్నే మోసం చేస్తారని అబద్ధాలు చెప్పి, అది మీకు అర్థం కాదు. అది బాధ. కానీ వాడు మగోడైతే, వాడు నిజంగా బతికి వాడైతే వాడిని రమ్మన్నాడు బయటికి. నీ ఫ్రెండ్ని కూడా చూపించాలి వాడు, అంతే కదా. వాడు కూడా బతికి చూపిస్తే, ఇదో నేను పోలా మా అమ్మ మా నాయన కాడికి, వాడు ఆస్తి నాకు వద్దు, నేను బతకగలుగుతాను, నాకేం తక్కువ అని వాడు ఉండాలా. కానీ అది వాడు వల్ల కదా, అది కాదు. వాడు ఎన్ని మాట్లాడతాడు మళ్ళీ సోదిరాడి, ఆడి సోది, ఈడు సోది. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆశీర్వాదం అనేది, మంచి అనేది మీకు వస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా శాపనార్థాలు పెట్టించుకుంటే అది కూడా మీకు వెంటాడతాయి ఖచ్చితంగా. తల్లిదండ్రులు శాపనార్థాలు ఊరికే పెట్టరు కదా కావాలని. సరే ఎప్పుడైనా కోపంలో అంటారేమో, ఒక మాట ఒక దెబ్బేస్తారు, అంతేగాని ప్రతిసారి అనరు ఏ తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర మంచి ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రులని బాధ పెట్టకండి. తల్లిదండ్రులు ఫస్ట్ బాధపడేది ఒకే దగ్గర, చెడు పిల్లలతో వ్యసనాలకు బానిస ఫస్ట్ అక్కడే. నీకు చదువు రాకపోయినా పర్లే, అది ఏం కాదు. ఏమంటావన్నా? పిల్లలకి చదువు రాకపోయినా పర్లే, మీకేం కాదు అది. దానివల్ల మీకేం రాదు ఉపయోగం, ఏం పర్లేదు చదువు రాకపోయినా. కానీ క్రమశిక్షణ, మంచి అలవాట్లు లేకపోవడం వల్ల మీకు ఖచ్చితంగా దెబ్బే జీవితం. మీరు వినరు చెప్పేది, ఆ చెడు పిల్లలతో చేరతారు. ఫోన్లే పాప మా ఇద్దరు పిల్లలకు మోటివేషన్ అయింది. అది కానీ వినరు, వినరు. కానీ భవిష్యత్తులో వాళ్ళకి అర్థం అవుతానా కాదు. రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత పిల్లగాళ్ళు ఖచ్చితంగా పుడితే అప్పుడు ఎలా చదవాలరు నాయన? ఖచ్చితంగా మరీ దెబ్బ అవుతా పిల్లలకు. మామూలు కాదు, ఇప్పుడు సరదా తిరుగుతున్నారు, షో చేస్తున్నారు. రేపు పెళ్ళి అయ్యి పిల్లగాళ్ళు అయిన తర్వాత సంసార బాధితులు వచ్చి కాపురాన్ని లాగాలంటే లాక్కోలేక ఏమంటారు? అప్పుడు తెలిసి ఇప్పుడే అర్థం అవుతున్నానా డబ్బు సంపాదించలేకపోతున్నా. నెలకు కనీసం 50,000 తల్లిదండ్రుల మాట వినలేదే. మినిమం కనీసం ఒక 40-50 లేని జీవితం సాగేది లేదు అసలు. ఈ రోజుల్లో ఇల్లు గడవాలంటే ఎట్లేదన్నా ₹1,00,000 కావాలా, నెలకి ₹1,00,000. ఒకప్పుడు కృష్ణానగర్లోనే 2,000కి 4,000 దొరికేది. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 10,000 దొరుకుతుంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఇంచుమించు 15,000 నుంచి 20,000. అసలు నేను తక్కువ చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. కట్టుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు, భూములు ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. మొత్తం ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇల్లు ఉన్న వాళ్ళందరూ పక్క దేశాలు పోయారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ వ్యాపారం చేశారు, చదువుకున్నారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. మంచి రెంట్లు వస్తున్నాయి, నెలకి లక్షలు సంపాదిస్తున్నారు, సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నారు. ఉన్న ఫీల్డ్ని డెవలప్మెంట్ చేయాలి. అది ఇంకా ఇందులో కూడా అప్లోడ్ చేయలేము మనదే దానికి ఏమవ్వదు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదన్నా అప్లోడ్ చేసిన వీడియో ఉంటే ఇది ఇంకా ఎందులో అప్లోడ్ చేయలేము మన వీడియో. కాబట్టి అక్కడ కూడా సౌండ్ వస్తుందా, అక్కడ బాగా ఇబ్బందిగా ఉంది. ఆ సౌండ్ రాకూడదు, సౌండ్ రాకూడదనా యూట్యూబ్లో కానీ ఏదన్నా